జిల్లా మందమర్రి పట్టణంలోని యాపాల్ ఏరియా ప్రాంతానికి చెందిన 105 సంవత్సరాల హనుమాన్ల తారాబామ వయసు 100 దాటిన ఆమెలోని ధైర్యం మాత్రం ఇంకా యవ్వనమే. హనుమాన్ల తారా గారి తండ్రి పేరు జంజరాల పోసెట్టి, భర్త పేరు హనుమాన్ల పోచయ్య. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో రజాకార్ల అణచివేతకు ఎదురొడ్డి పోరాడిన ధైర్యశాలి ఈమె. ఈ రోజుల్లో మహిళలు ఇంటికే పరిమితమైన సమయంలో రజాకార్ల దాడులు భయాందోళనల మధ్య కూడా ధైర్యంగా పోరాటంలో భాగస్వామ్యమైన వీర వనిత హనుమాన్ల తార గుర్తుండిపోతారు. అత్యంత విశేషం ఏమిటంటే 105 ఏళ్ల వయసులోనూ హనుమాన్ల తారా బామ్మ ఇంకా పనిచేసుకుంటూనే జీవనం కొనసాగిస్తున్నారు. ఇంటి పనులు, చిన్న చిన్న అవసరాలు తానే చూసుకుంటూ తరతరాలకు జీవన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ తరం యువతకు కష్టం వచ్చినప్పుడు వెనుకడుగు వేయొద్దని, ధైర్యంగా నిలబడితేనే గెలుపు సాధ్యమని తన జీవితం ద్వారా సందేశం ఇస్తున్నారు. రజకారుల ఎదుటిపోరాడిన ధైర్యం, 100 ఏళ్లు దాటిన తగ్గని శ్రమ. హనుమాన్ల తారాబామ్మ నిజంగా ఒక జీవంత చరిత్ర. మంచిర్యాల జిల్లా మందమర్రి యాపాల్ ఏరియా నుంచి ఈ ప్రత్యేక కథనం. ఆసిఫాబాద్. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 105 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 105 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఇప్పటి మనిషి కాదు నువ్వు. ఇప్పుడు మనుషులు కానీ ఇప్పటి మనుషులం కాదు. మరి ఏం చేస్తావు? ఇప్పుడు కాలానికి రజాకార్లు అప్పుడు ఉన్నావా నువ్వు? రజకాలప్పుడు మా ఇంటి పక్కనే చంపుతున్నాడు. ఎంతమంది చంపినావు? ఈ 5గురిని చంపిన. 5 చంపినావా? అప్పుడు ఇంటి ఇల్లు ఇవ్వకపోదు. అప్పుడు బట్టలకి చేసుకుని పోదు. అప్పుడు నీ ఏజ్ ఎంత ఉండే? అయ్యేది కూడా 15 ఏళ్ళు రాకుండా ఉన్నావా? నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు? 15 పర్వాలేదు. 5 రకమైన 5 రకమైంది. ఈ రజకాలు అయినాకనే రకమైంది. రజకాలు అయినా భయపడ్డాడు మా నాయన. రజకాలు అయినా కూడా రకమైంది. ఏం చేయాలి? ఎంతమంది నీకు కొడుకు బిడ్డలు? నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు. ఒక కొడుకు 2, 2 ముగ్గురు ఉన్నారు. అచ్చా అచ్చా. అనువాళ్ళు అక్కడ కూర్చున్న ధన్యవాదాలు కూర్చున్న అనువాళ్ళు ఇంట్లో పడ్డా వేసింది మాది. నువ్వు ఎవరిని రథకాలు ఎక్కడ చంపినావు? ఆసిఫాబాద్ వేసిన? ఇంటి ముగ్గురే చంపిన. వేసిన ఆసిఫాబాద్? ఆశబారకాలు చంపిన. ఆశబారకానే చంపిన. అప్పుడు ఇలాగే రాకపోయా. వాళ్ళు ఏమనలే మరి చంపగా? వాళ్ళేమన్నారు, మంచి పని చేసిన అమ్మ గొండుగాలం వచ్చింది. వాళ్ళు నాయ నువ్వే మంచిగా ఉండదు. నువ్వు మా ఇంటి మాతో అత్త బాగున్నాను మమ్మల్ని. చిన్న తలకాయలు, చిన్న గడ్డ, ఈడి గడ్డలు, పెద్ద పడతా.